ఓకేనా. ఫస్ట్ ప్రాబ్లం ఒకసారి చూడండి. సో ఈ ఫస్ట్ ప్రాబ్లం చూసాము చూడండి. ది గాడ్ సెల్స్ స్మెల్ వెన్ డాష్ ఫ్లోస్ ఇన్ టు దెమ్ కాజెస్ టొమాటో పోర్స్ టు ఓపెనింగ్. సో గాడ్ సెల్స్ స్మెల్ అంటే ఏంటి? ఉబ్బడం. డాష్ వాటిలోకి ప్రవహించినప్పుడు రక్షక కణాలు ఉబ్బి పత్రరంధ్రం తెరుచుకుంటుంది. ఓకేనా. సో అవి ఏంటివి అంటే చూడండి, ఎప్పుడైతే వాటర్ అనేవి వీటి మీద ఇట్లా ఉన్నాయో, ఎప్పుడైతే వాటర్ అనేవి సో ఇట్లా వీటి మీద పడ్డాయో, ఈ యొక్క గాడ్ సెల్స్ ఏం చేస్తాయి అంటే, సో ఈ యొక్క గాడ్ సెల్స్ అంటే ఏంటి? ఇవే కదా రక్షక కణాలు. ఈ యొక్క రక్షక కణాలు ఏం చేస్తాయి అంటే, సో ఉబ్బి, ఈ రక్షక కణాలు ఉబ్బి ఈ యొక్క స్టొమాటోని ఓపెన్ చేయేలాగా చేస్తాయి. ఎప్పుడైతే స్టొమాటో ఓపెన్ అవుతుందో సో వాటర్ అనేవి దీనిలోకి ఎంటర్ అవుతాయి. కాబట్టి చూడండి, సో గాడ్ సెల్స్ స్వెల్ ఎప్పుడు ఉబ్బుతాయంటే వెన్ వాటర్ ఫ్లోస్ ఇన్ టు దెమ్ కాజింగ్ టొమాటో పోర్స్ టు ఓపెనింగ్. ఓకేనా. ఎప్పుడైతే గాడ్ సెల్స్ దగ్గరికి వాటర్ అనేవి వచ్చి చేరుతాయో, ఎప్పుడైతే గాడ్ సెల్స్ అనేవి యొక్క వాటర్ అనేవి వచ్చి చేరుతాయో, ఓకేనా, సో వాటర్ వచ్చి చేరుతాయో ఇవి ఉబ్బిపోయి ఏం చేస్తాయి అంటే సో ఓపెన్ అవుతాయి. ఓకేనా. సరే నెక్స్ట్ చూద్దాం. Plant can resist of excess water by మొక్కలు డాష్ ద్వారా అదనపు నీటిని కోల్పోతాయి. సో ట్రాన్స్పిరేషన్, ఎక్స్క్రిషన్, సో సర్క్యులేషన్, రెస్పిరేషన్. దేని ద్వారా? సో బాష్పోత్సేకం కదా. సో ట్రాన్స్పిరేషన్, ఈ యొక్క ట్రాన్స్పిరేషన్ పద్ధతి ద్వారానే ఈ యొక్క వాటర్ చూడండి, ఎక్సెస్ వాటర్ లాస్ బై ద ట్రాన్స్పిరేషన్. ఓకేనా. సో ఈ యొక్క టొమాటోస్ ఉంటాయి, ఈ టొమాటోలో ఉన్న గాడ్ సెల్స్ ఓపెన్ అయినప్పుడు సో ఓపెనింగ్ క్లోజింగ్ జరుగుతూ ఉంటాయి కదా. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క ఎక్సెస్ వాటర్ అనేవి వాతావరణంలోకి రిలీజ్ చేయబడతా ఉంటాయి. ఓకేనా. సో ఎక్సెస్ వాటర్ అనేది వాతావరణానికి రిలీజ్ చేయబడతా ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ చూస్తే ట్రాన్స్పిరేషన్ అక్కడపై బాష్పోత్సేహం డాష్ ద్వారా జరుగుతుంది. డాష్ ద్వారా పత్రరంధ్రాల ద్వారా జరుగుతుంది. ఈ యొక్క పత్రరంధ్రాలని ఆవరించి ఏముంటాయి? సో గాడ్ సెల్స్ రక్షక కణాలు ఉంటాయి. ఈ రక్షక కణాలు ఏకదళ కణాలు ఎలా ఉంటాయి, ద్విదళ కణాలు ఎలా ఉంటాయి కూడా మీరు ఒకసారి తెలుసుకోండి. అని చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఫారెస్ట్ ఇంక్రీజెస్ ద అట్మాస్ఫియర్ హ్యూమిడిటీ బై, అడవులు వాతావరణం యొక్క తేమను లేదా ఆర్ద్రతను, అదే కదా హ్యూమిడిటీ అంటే ఏంటిది? ఆర్ద్రత, గాలిలో తేమ శాతమే కదా హ్యూమిడిటీ అంటే. డాష్ ద్వారా పెంచుతాయి. దేని ద్వారా పెంచుతాయి? గాలిలో తేమ శాతం పెరగడం అంటే ఏంటిది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెట్లు ఉన్నాయి, అవి వాటర్ని ఏం చేస్తాయి? ఎక్సెస్ వాటర్ని వాతావరణంలోకి ఆవిరి రూపంలో పంపిస్తాయి. అంటే ఏంటి? ఇండైరెక్ట్గా వాటర్ని పంపిస్తున్నాయి. ఎక్కడికి? అట్మాస్ఫియర్లోకి వాటర్ని పంపిస్తున్నాయి. అంటే అక్కడ ఉన్న ఏరియా అంతా ఏమవుతుంది? కూల్ అయిపోతుందా? అంటే పొడి గాలి కూడా ఎలా తయారవుతుంది? తడి గాలి ఎలా తయారవుతుంది? మరి గాలిలో తేమ శాతాన్ని మనం ఏమంటాము? ఆర్ద్రత అంటాము. సో ఇది ఏ పద్ధతి ద్వారా జరుగుతుంది? బాష్పోత్సేకం ద్వారా జరుగుతుంది. బాష్పోత్సేకం. ఓకేనా. నెక్స్ట్ చూడండి. ట్రాన్స్పిరేషన్ డిక్రీజెస్ ఇన్ డాష్ కండిషన్స్. సో నేను మీకు చెప్పింది ఒకటి, అది ఏంటి అంటే చూడండి, ఎప్పుడైతే టెంపరేచర్ పెరుగుతుందో, టెంపరేచర్ అనేది ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో ట్రాన్స్పిరేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే టెంపరేచర్ తగ్గుతుందో ట్రాన్స్పిరేషన్ కూడా తగ్గుతుంది. అంటే ఉష్ణోగ్రత పెరిగితే బాష్పోత్సేకం పెరుగుతుంది, ఉష్ణోగ్రత తగ్గితే బాష్పోత్సేకం కూడా తగ్గుతూ ఉంటుంది. సో దీని తర్వాత చూడండి, దీని తర్వాత ఏంటంటే సో ఆ తర్వాత వచ్చేసి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే లైట్ ఇంటెన్సిటీ. ఈ యొక్క కాంతి తీవ్రత ఎప్పుడైతే పెరుగుతుందో, సో అంటే లైట్ ఎనర్జీ ఎప్పుడైతే పెరుగుతుందో ఇది కూడా పెరుగుతుంది. సో ఎప్పుడైతే లైట్ ఎనర్జీ తగ్గుతుందో ఇది కూడా తగ్గుతుంది. అయితే ఇక్కడ ఏమంటున్నారు? ట్రాన్స్పిరేషన్ డిక్రీజెస్ అన్నాడు. ఇప్పుడు చూడండి, ఒక్కసారి ఒక్కొక్కటి పాయింట్ చూస్తే మీకు దీనికి ఆన్సర్ ఏంటో మీరే చెప్పగలుగుతారు. అది చూడండి, హై టెంపరేచర్, ఉష్ణోగ్రత బాగా పెంచారు. మరి ఉష్ణోగ్రత బాగా పెంచితే ట్రాన్స్పిరేషన్ ఏమవుతుంది? పెరుగుతుంది కదా. సో టెంపరేచర్ పెరిగితే ఖచ్చితంగా ట్రాన్స్పిరేషన్ పెరగాలి కదా. కానీ ట్రాన్స్పిరేషన్ ఎప్పుడు తగ్గిద్ది అన్నాడు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రైట్ అవుతుందా? అవ్వదు. సో నెక్స్ట్ చూడండి, నేను మళ్ళీ ఇంకోటి చెప్పాను, లైట్ ఇంటెన్సిటీ, కాంతికి పెరిగితే, ఓకేనా, కాంతి పెరిగితే, ఓకేనా, ఈ యొక్క లైట్ ఇంటెన్సిటీ పెరిగితే ఏం పెరుగుతుందని చెప్పాను? సో ట్రాన్స్పిరేషన్ కూడా పెరుగుతుంది, బాష్పోత్సేకం కూడా పెరుగుతుంది. సో ఇంక్రీజ్ ఆఫ్ లైట్ ఇంటెన్సిటీ అనేది కూడా తప్పే. ఇప్పుడు చూడండి, సో అయితే లో హ్యూమిడిటీ అన్నారు. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. లో హ్యూమిడిటీ అంటే ఆర్ద్రత తక్కువ. లో హ్యూమిడిటీ అంటే గాలిలో తేమ శాతం తక్కువగా ఉంది. మరి గాలిలో తేమ శాతం తక్కువగా ఉంది అంటే అది హై టెంపరేచర్లో ఉన్నట్ట, లో టెంపరేచర్ ఉన్నట్ట? వేసవి కాలంలో
ఈ యొక్క హ్యూమిడిటీ తక్కువ ఉంటుందా, హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుందా? వేసవికాలంలో హ్యూమిడిటీ తక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే గాలి తేమ శాతం ఉండదు, గాలి పొడి గాలిలా ఉంటుంది. మరి పొడి గాలి అంటే మీనింగ్ ఏంటి? అక్కడ కొంచెం టెంపరేచర్ ఎక్కువగా ఉందనే అర్థం. మరి టెంపరేచర్ ఎక్కువగా ఉంటే మరి ఈ యొక్క ట్రాన్స్పిరేషన్ ఏమవుతుంది? పెరుగుతుంది. కానీ ఇక్కడ ఏమంటున్నారు? లో టెంపరేచర్, లో హ్యూమిడిటీ అంటున్నారు. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుందా? అవదు. ఇప్పుడు ఏమవుతుంది? హై హ్యూమిడిటీ. ఎప్పుడైతే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, బాగా బాగా మబ్బు పట్టుంది, అసలు ఎండే రావట్లేదు, అసలు కూల్గా ఉంది మొత్తం ప్రదేశం అంతా. అప్పుడు మీరు బట్టలు ఆరేస్తే ఆరుతాయా? ఆరవు కదా. సో సో సింపుల్ రీజన్. ఇది కూడా అంతే కదా, ఆవిరి రూపంలో ట్రాన్స్పిరేషన్ అనేది ఆవిరి రూపంలోనే జరుగుతుంది. అవునా? మరి అలాంటప్పుడు హై టెంపరేచర్ లేనప్పుడు బట్టలు ఎలా మీకు ఆరబెట్టిన ఆరుతాయి? కాదు కదా. సో ఇది కూడా అంతే. ఎప్పుడైతే హ్యూమిడిటీ అనేది ఎక్కువగా ఉందో, గాల్లో తేమ శాతం ఎక్కువగా ఉందో, ఈ యొక్క ట్రాన్స్పిరేషన్ కూడా తక్కువగానే ఉంటుంది. ఓకేనా? అలాగే నైట్ టైం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఓన్లీ పగలు మాత్రం జరుగుతుంది కాబట్టి. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? సో ఆన్సర్ ఏంటంటే హై హ్యూమిడిటీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దామా. వాట్ ఆర్ ది ప్రొడక్ట్స్ ఫార్మ్డ్ డ్యూరింగ్ ద ఫోటోసింథసిస్? కిరణజన్య సంయోగక్రియ సమయంలో సో ఏమేమి ఏర్పడుతూ ఉంటాయి? సో ఏమేమి ఏర్పడతాయి? సో చూడండి, అసలు మన కిరణజన్య సంయోగక్రియకి సో ఫార్ములా ఏమై ఉంటుంది చూడండి ఒకసారి. సో 6CO2 ప్లస్ సో 12H2O, 6CO2 ప్లస్ 12H2O గివ్స్ రైస్ టు ఏం ఏర్పడుతుంది? సో గ్లూకోజ్ C6H12O6 ప్లస్ 6O2 ప్లస్ 6H2O. ఓకేనా? సో 6H2O ఇది కదా మనకి ఫార్ములా. ఏంటిది? కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ ఈ యొక్క వాటర్, ఈ రెండు కూడా కలిసి ఏం ఏర్పడుతుంది? గ్లూకోజ్ని ఏర్పరుస్తుంది, C6H12O6. అంతేకాదు ఇంకా ఏం ఏర్పడుతుంది? సో ఆక్సిజన్, వాటర్, ఆక్సిజన్ అండ్ వాటర్ని కూడా ఇవి రిలీజ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? సో గ్లూకోజ్ ఆక్సిజన్, గ్లూకోజ్ ఆక్సిజన్ రైటే. సార్ చూడండి, స్టార్చ్ ఆక్సిజన్, స్టార్చ్ ఆక్సిజన్. ఓకే, నెక్స్ట్ స్టార్చ్ వాటర్ ఆక్సిజన్, స్టార్చ్. కానీ ఇదేంటి? ఇది గ్లూకోజ్ కదా, స్టార్చ్ కాదు కదా. ఈ స్టార్చ్ గురించి ఇదే వీడియోలో చివరిలో చెప్తా, స్టార్చ్ ఏంటి అనేది. ఓకేనా? సో అక్కడ మోనోసాకరైడ్స్, డైసాకరైడ్స్ అండ్ పాలీసాకరైడ్స్ కూడా తీసుకున్నాం. ఎందుకంటే సో వాటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తారు. కింది వాళ్ళలో ఏది మోనోసాకరైడ్, కింది వాళ్ళలో ఏది డైసాకరైడ్, కింది వాళ్ళలో ఏది పాలీసాకరైడ్. ఓకేనా? సో ఓన్లీ సింగిల్ అంటే దానికి విభజించలేకపోతే దాన్ని ఏమంటారు సార్ అంటే సో మోనోసాకరైడ్స్ అంటారు. రెండు మోనోసాకరైడ్స్ కలిపి ఏర్పడితే అవన్నీ డైసాకరైడ్స్ అంటారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ మోనోసాకరైడ్స్ కలిపి ఏర్పడితే దాన్ని ఏమంటారు అంటే సో పాలీసాకరైడ్స్ అంటారు. ఆ పాలీసాకరైడ్స్ సంబంధించిన ఈ యొక్క స్టార్చ్. ఓకేనా? కానీ ఇది స్టార్చ్ కాదు కదా, ఇది పిండి పదార్థానికి సంబంధించింది, అంటే గ్లూకోజ్ సంబంధించింది కదా. సరే చూడండి, ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? గ్లూకోజ్, వాటర్ అండ్ ఆక్సిజన్, గ్లూకోజ్, వాటర్ అండ్ ఆక్సిజన్. ఓకేనా? C6H6 అంటే ఏంటిది? గ్లూకోజ్ అని అర్థం దాని ఫార్ములా. ఓకేనా? నెక్స్ట్ చూడండి, గ్లూకోజ్, వాటర్ అండ్ ఆక్సిజన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాసెస్ రిమూవ్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్? అట్మాస్ఫియర్ అంటే ఈ క్రింది వాటిలో ఏ ప్రక్రియ వాతావరణం నుండి కార్బన్ డైఆక్సైడ్ని తొలగిస్తుంది? వాతావరణం నుంచి కార్బన్ డైఆక్సైడ్ తొలగిస్తుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ మొత్తాన్ని పీల్చుకుంటుంది. దాన్ని ఏం చేస్తుంది? సో దాని కిరణజన్య సంయోగక్రియకి వాడుతుంది. సో అవునా? సో ఇది చూడండి, సో 6CO2 ఈ యొక్క CO2ని యూజ్ చేసుకొని కిరణజన్య సంయోగక్రియ జరుపుకుంటుంది. కాబట్టి ఆన్సర్ ఏంటిది? సో ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగక్రియ. నెక్స్ట్ చూడండి, త్రూ విచ్ ప్రాసెస్ విల్ ఆక్సిజన్ కెన్ బి రిలీజ్డ్ ఇంటూ ఎయిర్? ఏ ప్రక్రియ ద్వారా ఆక్సిజన్ గాలిలోకి విడుదల చేయబడుతుంది? సో ఈ క్వశ్చన్ని రివర్స్ అడిగారు. ఏ ప్రక్రియ? ఫోటోసింథసిస్. ఓకేనా? ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగక్రియ ద్వారా. నెక్స్ట్ చూడండి, వేర్ డస్ ఆక్సిజన్ రిలీజ్? సో ఇది వెరీ 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 ఇంపార్టెంట్, ఎంతో స్టాండర్డ్ బిట్ ఇది. ఎన్నోసార్లు స్టేట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా అడిగారు. ఓకేనా? స్టేట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా అడిగారు. అదేంటో చూడండి, వేర్ డస్ ఆక్సిజన్ రిలీజ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్ కమ్ ఫ్రమ్? కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియలో విడుదలయ్యే ఆక్సిజన్ ఎక్కడ నుండి వస్తుంది? ఓకేనా? విడుదలయ్యే ఆక్సిజన్ ఎక్కడ నుంచి వస్తుంది? ఓకేనా? సో చూడండి, కిరణజన్య సంయోగక్రియలో సో కిరణజన్య సంయోగక్రియ
6CO2 ప్లస్ 12H2O 6CO2 ప్లస్ H2O. సో ఇలా ఫామ్ అయినప్పుడు సో C6H12O6 ప్లస్ 6O2 ప్లస్ 6H2O కదా, ఇట్లా ఏర్పడింది కదా. ఇలా ఏర్పడినప్పుడు ఈ యొక్క కిరణజన్య సమీకరణలో ఫామ్ అయిన ఆక్సిజన్ అనేది, ఓకేనా, ఈ కిరణజన్య సమీకరణలో ఏర్పడిన ఆక్సిజన్ అనేది ఎవరి నుంచి రాబడింది? వస్తే కార్బన్ డైఆక్సైడ్ నుంచైనా రావాలి, లేదా వాటర్ నుంచైనా రావాలి. సో ఈ రెండు ఎలిమినేటెడ్, అవునా. కిరణజన్య సమీకరణ ప్రక్రియలో విడుదలయ్యే ఈ ఆక్సిజన్ అనేది ఎవరి నుండి వస్తుంది? ఎవరి నుండి వస్తుంది అంటే ఒకటి ఆన్సర్ కార్బన్ డైఆక్సైడ్ అయి ఉండాలి, లేదా వాటర్ అయినా ఉండాలి. కాబట్టి ఈ రెండింటిలో ఆప్షన్ ఉంటుంది, కాబట్టి ఈ రెండింటిని ఎలిమినేట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క సో ఆక్సిజన్ అనేది ఎవరి నుంచి మాత్రమే వస్తుంది అంటే సో వాటర్ నుంచి మాత్రమే వస్తుంది. ఇక్కడ ఉన్న ఆక్సిజనే అక్కడ ఓటుగా ఫామ్ అయింది, ఓకేనా. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏంటి అంటే సో వాటర్, ఓకేనా. వాటర్ అనేది కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాటర్ మాలిక్యూల్ నుంచి మాత్రమే ఈ యొక్క ఆక్సిజన్ అనేది వచ్చింది. ఇక్కడ ఉన్న ఆక్సిజనే సో అక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. వాటర్లో ఉన్న ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్లో ఉన్న ఆక్సిజన్ కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్? కిరణజన్య సమీకరణకు ఈ క్రింది వల్ల ఏది అవసరం లేదు? ఏది అవసరం లేదు? సన్లైట్ కావాలి, నెక్స్ట్ క్లోరోఫిల్ కావాలి, కార్బన్ డైఆక్సైడ్ ఇంకా ముఖ్యంగా కావాలి. మరి ఇప్పుడు ఏం అవసరం లేదు? సో ఆక్సిజన్ అవసరం లేదు. ఎందుకని? ఎండ్ ప్రొడక్టే ఆక్సిజన్, ఎండ్ ప్రొడక్ట్ ఆక్సిజన్, కాబట్టి ఆక్సిజన్ అవసరం లేదు కదా. నెక్స్ట్ చూడండి, వాట్ ఎనర్జీ డూ ప్లాంట్స్ యూజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్? కిరణజన్య సమక్రియ ప్రక్రియలో మొక్కలు ఏ శక్తిని ఉపయోగించుకుంటాయి? ఏ శక్తిని ఉపయోగించుకుంటాయి? సోలార్ ఎనర్జీ కదా, సూర్యకాంతి లేదా సౌర రశ్మిని ఉపయోగించుకుంటాయి, అంతే కదా. సో చూడండి, అక్కడ ఆన్సర్ ఏమవుతుంది? సోలార్ ఎనర్జీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, డాష్ టేక్స్ ప్లేస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కంప్లీట్ బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లూకోజ్ ఇంటూ CO2 అండ్ H2O. డాష్ ఆక్సిజన్ సహాయంతో, కీవర్డ్ ఇది, ఆక్సిజన్ సహాయంతో, ఓకేనా. సో డాష్ చూడండి, డాష్ టేక్స్ ప్లేస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆక్సిజన్. విత్ ద హెల్ప్ ఆఫ్ ఆక్సిజన్ అనేది కీవర్డ్ ఇక్కడ, ఓకేనా. డాష్ టేక్స్ ప్లేస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కంప్లీట్ బ్రేక్ డౌన్, and it is the responsible for complete breakdown of the glucose into CO2 and H2O. డాష్ ఆక్సిజన్ సహాయంతో జరుగుతుంది మరియు గ్లూకోజ్ CO2 అండ్ H2Oలోకి పూర్తిగా విచ్ఛిన్నం కావడానికి బాధ్యత వహిస్తుంది. ఏంటి అసలు చూడండి, కింద ఆన్సర్స్ ఏమున్నాయి? ఎనిరోబిక్, అసలు హార్ట్ అనేది కాదు, లంగ్స్ అనేది కాదు, అవునా. సో అవి ఏదో సో ఎక్స్ట్రా అంతే. సో ఇప్పుడు చూడండి, ఒకటి అవాయు శ్వాసక్రియ అయినా ఉండాలి, అవాయు శ్వాసక్రియ లేదా వాయు శ్వాసక్రియ అనాలి. మరి అవాయు శ్వాసక్రియ నేను మళ్ళీ చెప్తాను దీని గురించి ఇదే వీడియోలో, ఇంకొక దగ్గర ఇండియల్గా చెప్తాను. ఆల్రెడీ దీన్ని కవర్ చేశాను, ఓకేనా. ఆల్రెడీ దీన్ని కవర్ చేశాను రెస్పిరేషన్లో, బట్ మళ్ళీ ఒకసారి చూద్దాం. సో చూడండి, అవాయు శ్వాసక్రియ అంటే ఏంటిది? ఆక్సిజన్ సమక్షం ఉండదు, అసలు ఆక్సిజన్ అవసరమే ఉండదు. కానీ వాయు శ్వాసక్రియ ఏంటిది? విత్ ద హెల్ప్ ఆఫ్ ఆక్సిజన్, ఆక్సిజన్ యొక్క సహాయంతో ఈ యొక్క రియాక్షన్ జరుగుతూ ఉంటుంది. ఆ రియాక్షన్ ఏంటిది? సో వాయు శ్వాసక్రియ. ఇక్కడ ఏమన్నారు? ఆక్సిజన్ సహాయంతో అన్నారు, కీవర్డ్ కదా. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఏరోబిక్ రెస్పిరేషన్, వాయు శ్వాసక్రియ అవుతుంది. ఈ యొక్క వాయు శ్వాసక్రియ అండ్ ఇందులో ఎన్ని రకాలు ఉంటాయి చూద్దాం, ఓకేనా. నెక్స్ట్ సో పైరువేట్ స్ప్లిట్స్ డాష్ ఇన్ డాష్ యూజింగ్ O2 ఆక్సిజన్ ఉపయోగించి డాష్లో పైరువేట్ విడిపోతుంది. ఏంటిది?
మైటోకాండ్రియా. మరి మాకు ఎలా తెలుస్తుంది సార్ అంటే నేను ఆల్రెడీ దీని గురించి చెప్పాను, బట్ ఒక్కసారి రివైజ్ చేస్తాను. సో కొంచెం కాన్సన్ట్రేషన్గా వినండి. సో చిన్న టాపిక్కే బట్ హై లెవెల్ టాపిక్, ఇది హై లెవెల్ టాపిక్ బట్ కాన్సన్ట్రేట్ చేయండి, ఓకేనా? సరే చూడండి, సో చెప్తున్నా చూడండి ఒకసారి, ఒక 2-3 మినిట్స్లో అయిపోతుంది. రెస్పిరేషన్, ఈ యొక్క రెస్పిరేషన్ అనేది సో జనరల్గా 2 టైప్స్ ఉంటుంది. ఈ రెస్పిరేషన్ అనేది జనరల్గా 2 రకాలుగా ఉంటుంది. ఈ రెస్పిరేషన్ అనేది జనరల్గా 2 టైప్స్ ఉంటుంది, ఓకేనా? 2 టైప్స్ ఉంటుంది. అందులో ఫస్ట్ టైప్ ఏంటి అంటే సో ఏరోబిక్ రెస్పిరేషన్. రెండోది ఏంటంటే ఎనిరోబిక్ రెస్పిరేషన్. సో దీన్ని ఏమంటారు? వాయు శ్వాసక్రియ. ఇది సో అవాయు శ్వాసక్రియ, వాయు రహిత లేదా అవాయు శ్వాసక్రియ అంటారు. అయితే చూడండి ఇందులో అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్ అంటే సో చూడండి, ఎప్పుడే 1 గ్రాము గ్లూకోజు లేదా 1 గ్రాము గ్లూకోజ్ అంటే C6H12O6, ఈ C6H12O6నే మనం ఏమంటాం? 1 గ్రాము గ్లూకోజు అంటాం, ఓకేనా? సో ఈ యొక్క 1 గ్రాము గ్లూకోజు ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. సో ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఎందుకు రాసాం? ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఎందుకు రాసామంటే ఏరోబిక్ రెస్పిరేషన్. అసలు ఏరోబిక్ రెస్పిరేషన్ అంటేనే ఈ యొక్క ఆక్సిజన్ గురించి కదా. సో ఆక్సిజన్ యూస్ అవుతుంది. సో చూడండి, సో 1 గ్రాము గ్లూకోజ్ అనేది ఆక్సిజన్ సహాయంతో చూడండి సో 586 కిలో క్యాలరీస్ 586 కిలో క్యాలరీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. లేదా దీన్నే ఏమంటారు సార్ అంటే 38 ATPsని రిలీజ్ చేస్తుంది, ఓకేనా? సో 38 ATPs ఎడినోసిన్ ట్రైపాస్పేట్ ఎనర్జీ అంతా కూడా, రెస్పిరేషన్ జరిగిన ఎనర్జీ అంతా కూడా కేవలం ఈ యొక్క ఏటీపీస్లో మాత్రమే ఫామ్ అవుతుంది, ఏటీపీస్లో మాత్రమే నిల్వ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ కిలో క్యాలరీస్ చెప్తే ఇది 586 కిలో క్యాలరీస్, ఓకేనా? 586 కిలో క్యాలరీస్. ఇదేంటి అంటే 38 ఏటీపీస్. అంతేకాదు ఈ యొక్క ఎనర్జీ మాత్రమే కాదు రిలీజ్ అయ్యేది, ఎనర్జీతో పాటు ఏం రిలీజ్ అవుతుందంటే చూడండి కార్బన్ డైఆక్సైడ్ కూడా రిలీజ్ అవుతుంది. ఈ యొక్క కార్బన్ డైఆక్సైడే కాదు, ఈ కార్బన్ డైఆక్సైడ్తో పాటు వాటర్ కూడా రిలీజ్ అవుతుంది, ఓకేనా? వాటర్తో పాటు హీట్ కూడా రిలీజ్ అవుతుంది, ఓకేనా? ఇందులో వాయు శ్వాసక్రియ రెస్పిరేషన్లో ఏరోబిక్ రెస్పిరేషన్, ఎనిరోబిక్ రెస్పిరేషన్. ఈ యొక్క ఏరోబిక్ రెస్పిరేషన్ ఎలా జరుగుతుందంటే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ని వాడుకొని ఆక్సిజన్ సమక్షంలో ఇదంతా జరుగుతుంది. సో 1 గ్రాము గ్లూకోజ్ సో ఆక్సిజన్ సమక్షంలో 586 కిలో క్యాలరీస్ లేదా 38 ATPs ప్లస్ CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ అండ్ హీట్ ఎనర్జీ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుదా? సో ఏది ఒకసారి మీరు బయటికి ఇలా సో గాలి వదలండి, సో ఈ హీట్ ఎనర్జీ రిలీజ్ అవ్వట్లేదా? అవుతుంది కదా. సో నెక్స్ట్ చూడండి అవాయు శ్వాసక్రియ ఏంటంటే వితౌట్ యూజింగ్ ఆఫ్ ది ఆక్సిజన్ సమక్షంలో కాకుండా, అంటే ఆక్సిజన్ ఉపయోగించుకోదు ఇది కాబట్టి చూడండి. సో ఆక్సిజన్ ఉపయోగించుకోదు కాబట్టి ఈ యొక్క ఎన్రోబిక్ రెస్పిరేషన్ అనేది సో చూడండి ఈ యొక్క ఎన్రోబిక్ రెస్పిరేషన్ అనేది వితౌట్ ఆక్సిజన్ సమక్షంలో కాకుండా, ఆక్సిజన్ అవసరం లేకుండా కాబట్టి సో చూడండి సో 1 గ్రాము గ్లూకోజ్ అనేది సో వితౌట్ ఆక్సిజన్ ఎలా సార్ మారుతుంది అంటే 56 కిలో క్యాలరీస్గా మారుతుంది. లేదా దీన్ని ఏటీపీస్లో చెప్పాలి అంటే 2 ATPs అడినోసిన్ ట్రైపాస్పేట్ సో ప్లస్ అంతేకాకుండా CO2 కూడా రిలీజ్ అవుతుంది, అంతేకాకుండా వాటర్ కూడా రిలీజ్ అవుతుంది, అంతేకాకుండా దీంతో పాటు హీట్ ఎనర్జీ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. ఒకసారి ఎగ్జామ్లో ఏమని ఇచ్చారంటే వాయు శ్వాసక్రియ వల్ల ఎక్కువ శక్తి విడుదలవుతుందా, అవాయు శ్వాసక్రియ వల్ల ఎక్కువ శక్తి విడుదలవుతుందా అని అడిగారు. ఒక్కసారి చూడండి, మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు, మళ్ళీ ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ ఆక్సిజన్ సమక్షంలో వాయు శ్వాసక్రియలో 586 కిలో క్యాలరీస్ 586 కిలో క్యాలరీస్ వచ్చాయి. అదే ఏటీపీస్ అయితే 38 ATPs వచ్చాయి. ఇక్కడ చూడండి 1 గ్రామ్ గ్లూకోజ్ చూసుకొని
కేవలం 56 కిలో క్యాలరీస్ మాత్రమే వచ్చాయి. కానీ ఇక్కడ చూడండి 2 ATPs మాత్రమే వచ్చాయి. ఇక్కడేమో 586 38 వస్తాయి, ఇక్కడ కేవలం 56 ఈ 2 ATPs మాత్రమే వచ్చాయి. ఇప్పుడు ఎనర్జీ ఎక్కడ ఎక్కువ రిలీజ్ అయినట్టు వాయు శ్వాసక్రియలో. కాబట్టి వాయు శ్వాసక్రియ జరిపినప్పుడు మాత్రమే ఈ యొక్క ఎనర్జీ అనేది ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుందని మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇది నార్మల్. బట్ దీనికి అడ్వాన్స్డ్ ఏంటి అంటే ఇది జనరల్గా 10th క్లాస్ వరకు ఉండేది, ఓకేనా. అయితే ఈ రియాక్షన్ అనేది స్టేజెస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ స్టేజెస్ ఉంటాయి. సో నేను ఆల్రెడీ మొత్తాన్ని కవర్ చేశాను, ఒక 2 minutesలో మళ్ళీ అవగొట్టేస్తాను చూడండి. సో ఈ యొక్క వాయు శ్వాసక్రియ, మళ్ళీ ఈ వాయు శ్వాసక్రియ, సో ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఈ వాయు శ్వాసక్రియ అనేది 3 స్టేజెస్లో జరుగుతుంది. 3 స్టేజెస్, 3 దశలలో జరుగుతుంది. ఈ యొక్క అవాయు శ్వాసక్రియ అనేది 2 దశలలో జరుగుతుంది, ఓకేనా. 2 దశలలో. సో 2 స్టేజెస్, 3 స్టేజెస్, ఓకేనా. కాబట్టి చూడండి ఫస్ట్ స్టేజ్ని ఏమంటారు, ఇది కూడా ఎగ్జామ్లో పెట్టే. ఫస్ట్ స్టేజ్ ఏంటిది, సెకండ్ స్టేజ్ ఏంటిది, థర్డ్ స్టేజ్ ఏంటిది. సో చాలా నెంబర్ ఆఫ్ ఎగ్జామ్లో అడిగారు. SSC CGL చాలా సార్లు దీని మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఫస్ట్ స్టేజ్ని ఏమంటారు సార్ అంటే ఈ యొక్క ఫస్ట్ స్టేజ్ని గ్లైకాలసిస్, ఓకేనా. గ్లైకాలసిస్ అంటారు, ఓకేనా. ఈ గ్లైకాలసిస్లో ఏం జరుగుతుంది అంటే గ్లూకోజ్ స్ప్లిట్ ఇంటూ 2 పైరవిక్ యాసిడ్స్గా విడిపోతుంది. గ్లూకోజ్ అనేది మొట్టమొదటిగా ఎలా జరుగుతుంది సార్ అంటే ఈ యొక్క గ్లూకోజ్ అనేది 2 పైరవిక్ యాసిడ్లుగా విడిపోతుంది. ఈ యొక్క 2 పైరవిక్ యాసిడ్స్లో ఒక్కొక్క పైరవిక్ యాసిడ్లో 3 కార్బన్లు ఉంటాయి. ది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, ఓకేనా. లాస్ట్ మనకి ఎప్పుడైతే ఈ యొక్క స్టేట్ ఎగ్జామ్స్ జరిగినాయో ఈ బిట్ని ఎన్నోసార్లు కాన్సన్ట్రేట్ చేశారు. అప్పుడు ఇంత లెవెల్ చదువుకునే వాళ్ళం కాదు. ఎందుకు అంటే చెప్పే కదా ఈ యొక్క థియరీ ఉంది కదా, ఈ యొక్క రియాక్షన్స్ వరకు చదువు మాత్రం ఆపేసేవాళ్ళు. ఇది కొంచెం ఇంటర్మీడియట్ డిగ్రీ స్థాయిలోకి కూడా వెళ్ళిపోయింది. కాబట్టి సో మనం అన్నీ కూడా నేర్చుకొని ఉండాలి. కాబట్టి ఒకసారి కాన్సన్ట్రేట్ చేద్దాం చూడండి. సో ఈ గ్లూకోజ్ అనేది 2 పైరవిక్ యాసిడ్స్గా విడిపోతుంది. ఈ 2 పైరవిక్ యాసిడ్స్ రిలీజ్ అయితే ఒక్కొక్క పైరవిక్ యాసిడ్లో ఎన్ని కార్బన్లు ఉంటాయి అని అడిగారు. ఒక్కొక్క పైరవిక్ యాసిడ్లో ఎన్ని కార్బన్లు ఉన్నాయంటే 3 కార్బన్లు ఉంటాయి, ఓకేనా. 3 కార్బన్లు ఉంటాయి. అందరూ ఒకవేళ చదువుకున్న వాళ్ళు దీని గురించి చదువుకున్న వాళ్ళు బిట్ ఎలా చెప్పారు. సో ఆప్షన్ ఏమి ఇచ్చారంటే 6 కార్బన్లు ఉంటాయి, 3 కార్బన్స్ ఉంటాయి, 1 కార్బన్ ఉంటాయి, ఆల్ ఆఫ్ ది ఎబో లేదా నన్ ఆఫ్ ది ఎబో ఇలా ఇస్తే అందరూ 6 కార్బన్స్ అని పెట్టారు. ఎందుకని ఈ కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళు అవును గ్లూకోజ్ ఉంది, ఈ గ్లూకోజ్ 2 పైరవిక్ యాసిడ్లా విడిపోతుంది అంటే 2 × 3 6 కార్బన్స్. కానీ వాళ్ళు ఏమడిగారంటే ఒక్కొక్క పైరవిక్ యాసిడ్లో ఎన్ని కార్బన్లు ఉంటాయి, ఒక్కొక్క పైరవిక్ యాసిడ్లో 3 కార్బన్లు ఉంటాయి. కాబట్టి ఆన్సర్ అనేది 3 కార్బన్స్ అవుతుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క పైరవిక్ యాసిడ్లో 3 కార్బన్లు ఉంటాయి. సో ఒక్కొక్క పైరవిక్ యాసిడ్లో 3 కార్బన్లు ఉంటాయి. ఇది ఎక్కడ సార్ జరుగుతుంది అంటే చూడండి సైటోకైనిన్, ఓకేనా, లేదా సైటోప్లాస్మాలో మనం దీన్ని సెల్ బయాలజీ కూడా చెప్పుకున్నాం. సైటోప్లాస్మా అంటే ఏంటి అని మనం సెల్ బయాలజీ కూడా చెప్పుకున్నాం, ఓకేనా. సో సైటోప్లాస్మాలో జరుగుతుంది. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి 2వ దశ సార్ ఏంటి సార్ అంటే క్రిప్స్ సైకిల్. ఈ యొక్క క్రిప్స్ సైకిల్లో ఏం జరుగుతుంది సార్ అంటే ఈ యొక్క పైరవిక్ యాసిడ్ అనేది సో GNP ప్లస్ NADPHగా విడిపోతుంది. సో GNP ప్లస్ NADPH విడిపోతుంది. సో చూడండి గ్లూకోజ్ ఎక్కడ విడిపోతుంది, గ్లైకాలసిస్ రియాక్షన్లో విడిపోతుంది. అంటే గ్లైకాలసిస్ దశలో విడిపోతుంది. అంటే మొదటి దశ పైరవిక్ యాసిడ్ ఎక్కడ విడిపోతుంది, పైరవిక్ యాసిడ్ ఎక్కడ విడిపోతుంది అంటే క్రిప్స్ సైకిల్లో విడిపోతుంది. ఈ క్రిప్స్ సైకిల్ ఎక్కడ జరిగింది, మైటోకాండ్రియాలో జరుగుతుంది. మైటోకాండ్రియా, ఓకేనా.
ఈ యొక్క మైటోకాండ్రియాలో జరుగుతుంది. మళ్ళీ మైటోకాండ్రియా ఏంటి, ఈ యొక్క సైటోప్లాస్మా అంటే అడగండి, సెల్ బయాలజీలో నేను ఆల్రెడీ చెప్పాను. ఓకేనా, సరే చూడండి, క్రిప్స్ సైకిల్. ఈ యొక్క క్రిప్స్ సైకిల్ అనేది పైరవిక్ యాసిడ్ ఈ యొక్క క్రిప్స్ సైకిల్ ఎక్కడ జరుగుతుందంటే మైటోకాండ్రియాలో జరుగుతుంది. అయితే ఈ యొక్క పైరవిక్ యాసిడ్ అనేది జిఎన్పి అండ్ సో ఎన్ఏడిపిహెచ్గా మారుతుంది. వాటి ఫుల్ ఫామ్ చూసుకోండి. ఓకేనా, సో అవి కూడా అడిగే ఛాన్స్ ఉంటే ఉండొచ్చు కాబట్టి వాటి ఫుల్ ఫామ్ చూసుకోండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ స్టేజ్ ఏంటిదంటే అంటే లాస్ట్ స్టేజ్ ఏంటంటే ఈటీసీ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అంటారు ఈ యొక్క మూడో దాన్ని. ఫస్ట్ దాన్ని ఏమో గ్లైకాలసిస్ అంటారు, రెండో దాన్ని క్రిప్స్ సైకిల్ అంటారు, మూడో దాన్ని ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ అంటారు. ఇందులో ఏం జరుగుతుంది సార్ అంటే ఆ యొక్క జిఎన్పి అండ్ ఈ యొక్క ఎన్ఏడిపిహెచ్ ఎలా సార్ ఇవి మారుతాయంటే 38 ఏటీపీస్గా లేదా 586 కిలో క్యాలరీస్గా సో మారుతాయి. అంతేకాకుండా ఈ యొక్క వాటర్ రూపంలో అండ్ కొంత హీట్ రూపంలో అండ్ కొంత కార్బన్ డైఆక్సైడ్ కూడా రిలీజ్ అవుతుంది. సో ఇక్కడ జరిగే ప్రాసెస్ ఇది. ఈ యొక్క రియాక్షన్ మొత్తం కూడా ఎలా వచ్చింది సార్ అంటే డైరెక్ట్గా రాలా, 3 స్టేజెస్లో వచ్చింది. అది ఒకటి ఏంటి సార్ అంటే చూడండి, ఫస్ట్ స్టేజ్ ఏంటి, ఈ యొక్క ఏరోబిక్ రెస్పిరేషన్ వాయు శ్వాసక్రియలో 3 స్టేజ్లు ఉన్నాయి. గ్లైకాలసిస్ దశ, రెండోది వచ్చేసి క్రిప్స్ సైకిల్, మూడోది ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్. ఓకేనా, ఈ యొక్క గ్లైకాలసిస్లో ఏం జరుగుతుంది, గ్లైకాలసిస్ అనేది సైటోప్లాస్మా జరుగుతుంది, ఈ యొక్క ఈటీసీ అనేది సైటోప్లాస్మా జరుగుతుంది, క్రిప్స్ సైకిల్ అనేది మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఈ యొక్క గ్లైకాలసిస్ అనే దశలో గ్లూకోజ్ ఎలా విడిపోతుందంటే 2 పైరవిక్ ఆమ్లాలుగా విడిపోతుంది. ఈ యొక్క 2 పైరవిక్ ఆమ్లాల్లో ఒక్కొక్క పైరవిక్ ఆమ్లంలో 3 కార్బన్లు ఉంటాయి. ఈ యొక్క క్రిప్స్ సైకిల్ ఎక్కడ జరుగుతుంది సార్ అంటే మైటోకాండ్రియాలో జరుగుతుంది. క్రిప్స్ సైకిల్ మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది సార్ అంటే పైరవిక్ యాసిడ్ విడిపోతుంది. ఎలా విడిపోతుంది సార్ అంటే జిఎన్పి అండ్ ఎన్ఏడిపిహెచ్గా మారుతుంది. తర్వాత వచ్చేసి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఈ యొక్క ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ఇందులో ఎన్జిపి జిఎన్పి అండ్ ఎన్ఏడిపిహెచ్గా ఇవి ఎలా చేంజ్ అవుతాయంటే 38 ఏటీపీస్ లేదా 586 కిలో క్యాలరీస్ వాటర్ ప్లస్ హీట్. ఓకేనా, హీట్ ఎనర్జీ కింద అండ్ CO2 కూడా రిలీజ్ అవుతుంది. ఈ విధంగా ఈ 3 స్టేజెస్లో ఈ యొక్క ఏరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. మరి ఎనిరోబిక్ రెస్పిరేషన్ సార్ అంటే ఈ యొక్క ఎనిరోబిక్ రెస్పిరేషన్ అనేది 2 దశలలో జరుగుతుంది. ఈ యొక్క ఎనిరోబిక్ రెస్పిరేషన్ అనేది 2 దశల్లో జరుగుతుంది. ఓకేనా, సరే ఇది 2 దశలో జరుగుతుంది కాబట్టి సో ఆ 2 దశలు ఏంటి సార్ అంటే చూడండి, ఆ 2 దశలు సో ఈ యొక్క ఎనిరోబిక్ రెస్పిరేషన్లో 2 దశలు ఉంటాయి. అందులో మొదటి దశ నార్మల్గా మీ అందరికీ తెలిసిందే, అదేంటంటే గ్లైకాలసిస్ దశ. ఈ గ్లైకాలసిస్ దశలో ఏమవుతుంది సార్ అంటే ఈ గ్లైకాలసిస్ దశలో సేమ్ ఈ గ్లూకోజ్ ఎలా మారుతుంది, ఈ యొక్క గ్లూకోజ్ అనేది ఎలా మారుతుంది సార్ అంటే 2 పైరవిక్ యాసిడ్స్గా మారుతుంది. 2 పైరవిక్ యాసిడ్స్గా మారుతుంది. ఈ యొక్క ఒక్కొక్క పైరవిక్ యాసిడ్లో 3 కార్బన్లు ఉంటాయి. ఇది నార్మలే. ఓకేనా, ఇక్కడ కేవలం 2 దశలు మాత్రమే ఉంటాయి. ఈ 2 దశల్లో ఒకటి గ్లైకాలసిస్. ఈ గ్లైకాలసిస్లో గ్లూకోజ్ అనేది 2 పైరవిక్ యాసిడ్లుగా మారుతుంది. ఓకేనా, ఆ తర్వాత చూడండి ఆ తర్వాత వచ్చేసి ఏంటి సార్ అంటే ఫెర్మెంటేషన్ అంటే పులియబెట్టడం. ఈ యొక్క ఫర్మెంటేషన్ పద్ధతిలో ఏమవుతుంది సార్ అంటే ఈ యొక్క పైరవిక్ యాసిడ్స్ అనేవి 56 కిలో క్యాలరీస్గా 56 కిలో క్యాలరీస్. ఓకేనా, లేదా 2 ఏటీపీస్ కింద కూడా మారుతాయి. 56 కిలో క్యాలరీస్ లేదా 2 ఏటీపీస్. ఇంకా ఏంటిది, కార్బన్ డైఆక్సైడ్ కూడా రిలీజ్ అవుతుంది, వాటర్ కూడా రిలీజ్ అవుతుంది, దాంతోపాటు హీట్ ఎనర్జీ కూడా కొంత హీట్ ఎనర్జీ కూడా రిలీజ్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా దశలు ఉంటాయి. ఇప్పుడు ఆ బిట్ చూద్దామా.
చూడండి, పైరవిట్ స్ప్లిట్ ఇన్ డాష్ యూజింగ్ O2. సో ఓటుని ఉపయోగించుకొని అంటే జనరల్గా ఇక్కడ ఏంటి అంటే, సో 1 గ్రామ్ గ్లూకోజ్ ఇక్కడ పైరవిక్ యాసిడ్స్ రిలీజ్ అయినాయా, సో ఇక్కడ పైరవిక్ యాసిడ్ ప్లస్ O2ని యూజ్ చేసుకుంటాయి అనమాట, అంతే, ఏమీ లేదు. ఓకేనా, అంటే O2ని కూడా వస్తాయి అనమాట. పైరవిక్ యాసిడ్ ఫస్ట్ గ్లూకోజ్ పైరవిక్ యాసిడ్గా విడిపోయింది, ఈ పైరవిక్ యాసిడ్ని O2ని యూజ్ చేసుకొని అని అర్థం. ఓకేనా, సరే చూడండి, యూజ్ చేసుకొని సో O2ని ఉపయోగించి డాష్లో పైరవిక్ యాసిడ్ విడిపోతుంది, డాష్లో మైటోకాండ్రియాలో విడిపోతుంది. అవునా, క్రిప్స్ సైకిల్ ఎక్కడ జరిగింది? మైటోకాండ్రియాలో జరిగింది. క్రిప్స్ సైకిల్ అసలు ఏం జరిగింది? పైరవిక్ యాసిడ్ అనేది ఆక్సిజన్ సహాయంతో GNP అండ్ NADPHగా మారిపోయింది. ఓకేనా, విడిపోయింది. ఓకేనా, ఇదే కదా మనం తెలుసుకున్నాం. సరే చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఇన్ బయాలజీ ఈస్ ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్స్? చూడండి, జీవశాస్త్రంలో ఈ క్రింది వాటిలో కణశక్తిగారం లేదా కణశక్తి కరెన్సీ అంటారు. ఏమంటారు? సో ఎడినోసిన్ ట్రైపాస్పేట్, ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అది, దాని యొక్క ఫుల్ ఫామ్ కూడా ఎడినోసిన్ ట్రైపాస్పేట్. నెక్స్ట్ వచ్చేసి, ది ఫస్ట్ స్టెప్ ఇన్ రెస్పిరేషన్ ఈస్ ద బ్రేక్ త్రూ ఆఫ్ గ్లూకోజ్ ఇంటూ డాష్. శ్వాసక్రియ మొదటి దశలో గ్లూకోజ్ని డాష్గా విభజించవచ్చు. ఇప్పుడు మీకు తెలిసిపోయింది కదా, అది ఏ శ్వాసక్రియ మీకు అనవసరం, ఎందుకని ఫస్ట్ స్టేజ్ కాబట్టి. ఫస్ట్ స్టేజ్ ఏముంది? గ్లైకోలిసిస్. ఈ యొక్క గ్లైకోలిసిస్లో ఏం జరుగుతుంది? ఈ గ్లూకోజ్ అనేది 2 పైరవిక్ యాసిడ్గా విడిపోతుంది. ఈ యొక్క 2 పైరవిక్ యాసిడ్లో ఒక్కొక్క పైరవిక్ యాసిడ్లో 3 కార్బన్లు ఉంటాయి. ఓకేనా, సో ఇప్పుడు ఆన్సర్ ఏంటిది? పైరువేట్. ఓకేనా, పైరువేట్ యాసిడ్స్గా పైరువేట్గా విడిపోతాయి. నెక్స్ట్ చూడండి, సో విచ్ ఫంగస్ ఈస్ ఆల్సో యూజ్డ్ యాజ్ సో ఫంగిసైడ్స్. సో శిలీంధ్రాల సంహారిగా ఈ క్రింది వాటిని ఉపయోగించే ఫంగస్ ఏది? ఫంగస్ని చంపడానికి ఫంగస్లనే వాడతాం. చెట్టుకి ఫంగస్ పట్టిద్ది అనమాట, అవునా, ఈ యొక్క శిలీంధ్రాలు పట్టిద్ది చెట్టుకి, వీటిని సో చంపడానికి అని చెప్పేసి సైడ్స్ వాడతారు. అంటే ఏంటిది? ఈ యొక్క ఫర్టిలైజర్స్ లాగా కదా. సో అలాగే ఈ యొక్క శిలీంధ్ర సంహారిగా కూడా దీన్ని ఉపయోగిస్తారు ఫంగస్ని. ఓకేనా, సో అది ఏ ఫంగస్ సార్ అంటే, సో చూడండి, ట్రైకోడెర్మా. సో చూడండి, ఇట్లా మనకి బయట మార్కెట్లో చాలా కంపెనీస్ దొరుకుతాయి, అదే చూపిస్తున్నాను అనమాట. చూడండి, ట్రైకోడెర్మా వెర్మి పౌడర్, ఇలా సో చూడండి, బయో ఫంగిసైట్. సో బయోఫంగిసైట్ అంటే ఏంటిది? శిలీంధ్రాల సంహారిగా మనం ఉపయోగిస్తామని. చూడండి, బయోఫంగిసైట్ ఇందులో ఏముంటుందంట? ట్రైకోడర్మా ఉండిద్దంట. ఇక్కడ చూడండి, సో ట్రైకో ప్రాజెక్ట్ సో ఏముంది? బైఫంగల్. సో బయోఫంగిసైట్. ఇక్కడ చూడండి, ట్రైకోడర్మా ఫంగి ఈ విధంగా మనకి బయట దొరుకుతూ ఉంటాయి. ఓకేనా, ఇది బయాలజీ అంటే ఇంకా నార్మల్ అనమాట ఇది క్వశ్చన్స్. ఓకేనా, వీటిలోనూ మనకి ఇన్వాల్వ్ బయోటెక్నాలజీ ఇట్లా ఉంటాయి కదా. సో అందులో మనకి వచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏంటిది? ట్రైకోడర్మా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అవి ఈ విధంగా దొరుకుతాయి, ఇంకా చాలా రకాలుగా దొరుకుతాయి. వన్ ఆఫ్ ది ప్రాసెస్ ఇది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్, which of the following is the best source of omega-3? which of the following is best source of the omega-3 fatty acids? సో చూడండి, మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నామా, omega-3 fatty acids అంటే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే చేపలు. ఈ యొక్క చేపలలోనే అది కూడా చేపలలో కార్డ్ ఆయిల్ ఉంటుంది అనమాట. ఓకేనా, సో చేపలకు కార్డ్ ఆయిల్ అని ఉంటుంది, చేపల నుంచి తీసిన నూనె అట్లా కూడా అంటారు. సో లివర్ ఆయిల్, కార్డ్ లివర్ ఆయిల్, లివర్ నుంచి అయినా సరే. సో అంటే మీకు చేపలు అని గుర్తు రావాలి, omega-3 అని గుర్తు ఇవ్వగానే ఈ క్రింది వాటిలో omega-3 fatty acids ఉత్తగా సోర్స్ ఏంటి అంటే చూడండి, వీట్ ప్రొడక్ట్, అవి ఫిషెస్ కాదు కదా. నెక్స్ట్ చూడండి, సో కార్న్ ఆయిల్. సో ఇది కార్డ్ ఆయిల్ అని పెట్టుతారంటే కార్డ్ లివర్ అని అనుకుంటాం, కాదు, అది మొక్కజొన్న నూనె. సో స్ప్లింగ్స్ అంటే ఏంటిది? స్పాన్స్ అంటే ఏంటిది? సో ఇదేంటిది? బచ్చలి కూర కదా. నెక్స్ట్ చూడండి,
సో సార్డినెస్, సార్డినెస్ సార్డినెస్ అంటే ఏంటంటే చేపలు చిన్న చిన్నగా ఉంటాయి, ఇంత ఇంత చేపలు అనమాట. సో ఆ చేపలని ఏమంటారంటే, చేపలలో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క పేర్లు మనం పిలుచుకుంటాం కదా, అందులో ఈ పేరు ఏంటంటే సార్డినెస్. ఓకేనా, సార్డినెస్. నెక్స్ట్ చూడండి, అవి చేపలు అనమాట. నెక్స్ట్ చూడండి, లిట్మస్ సొల్యూషన్ ఇస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్. ఈ యొక్క లిట్మస్ ద్రావణాన్ని మనం ఎక్కడి నుంచి సంగ్రహిస్తాము? సో తెలుసు కదా, ఇట్ ఈస్ ద సింబయోసిస్ విత్ ద సో సో లిట్మస్ సొల్యూషన్ అంటే లైకెన్స్ కదా, లైకెన్స్ ఈస్ ద సింబయోసిస్ విత్ ద ఫంగి అండ్ ఆల్గే అండ్ ఫంగి. అవునా, అంటే శైవలాలు మరియు శిలీంధ్రాలు. ఆల్గే అంటే శైవలం, సో ఫంగి అంటే శిలీంధ్రం. సో ఈ యొక్క శైవలాలు శిలీంధ్రాల యొక్క సహజీవనం వల్ల ఏర్పడినవి ఏంటివి? సో లైకెన్స్ కదా. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, లైకెన్స్ ఆర్ న్యాచురల్ ఇండికేటర్స్. నెక్స్ట్ చూడండి, అంతేకాదు దీస్ ఆర్ ది పొల్యూషన్ ఇండికేటర్స్. లైకెన్స్ ఆర్ ది పొల్యూషన్ ఇండికేటర్స్. ఎందుకు సార్ అంటే, పొల్యూటెడ్ అయిన ఏరియాలో ఇవి అసలు పెరగవు, అసలు లైకెన్స్ కనిపించవు మనకి. అర్థమవుతుందా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, ది ప్రాసెస్ ఆఫ్ ఇంక్రీజింగ్ సాయిల్ ఫర్టిలిటీ త్రూ ద ఎర్త్వార్మ్స్ ఈస్ కాల్డ్. వానపాముల ద్వారా నేల సంతానోత్పత్తిని పెంచే ప్రక్రియ ఏంటిది అంటున్నారు. వానపాములు ఏమంటారు చూడండి దాన్ని, సో వర్మీ కంపోజ్ కదా, వర్మీ కల్చర్ అంటారు. వర్మీ కల్చర్ అంటే ఏంటిది? వానపాములని పెంచే కల్చర్. సో ఇదేంటిది? వర్మీ కంపోజింగ్ అంటే ఏంటి అంటే, ఇవి ఈ యొక్క నేల మీదకి వానపాములు వస్తే అవి తినేస్తాయి, నేలని బాగా తినేసి సాయిల్ని చాలా సాఫ్ట్గా చేస్తాయి అనమాట. ఇందులో ఎక్కువగా ఏముంటాయి అంటే, సో ఈ యొక్క పంటకు కావాల్సిన న్యాచురల్ ఫర్టిలైజర్గా అవి యూజ్ అవుతాయి. అందుకని వానపాముల యొక్క పెంపకం అనేది బాగా మనకి ప్రసిద్ధి చెందింది. ఓకేనా, సో ఇప్పుడు ఆన్సర్ ఏంటిది? వర్మీ కల్చర్. అలాగే ఉన్న అన్ని కల్చర్లు తెచ్చుకోండి. గ్రేప్స్ ఏ కల్చరు, ఈ యొక్క సో హనీ బీన్స్ ఏ కల్చరు. ఓకేనా, పందుల పెంపకం, ఇట్లా అన్ని చాలా ఉన్నాయి. దాదాపుగా ఒక 15 నుంచి 20 క్వశ్చన్స్ వరకు ఉంటాయి ఈ యొక్క కల్చర్స్ గురించి. అండ్ రెవల్యూషన్స్, ఎగ్ రెవల్యూషన్స్ దేనికి సంబంధించింది? సిల్వరా లేకపోతే ఇంకేదన్నా. సో ఆ తర్వాత వచ్చేసి క్రూడ్ ఆయిల్కి సంబంధించిన ఏమన్నా రెవల్యూషన్స్ ఉన్నాయా? సో బ్లాక్ రెవల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా? వైట్ రెవల్యూషన్స్ ఉన్నాయా? ఇలా రెవల్యూషన్స్ అన్ని కూడా మీరు ఈ యొక్క నేర్చుకుని పెట్టుకుంటే మంచిది. స్ట్రాటజీలో అయినా కవర్ అవుతాయి, లేకపోతే ఇక బయాలజీలో కవర్ అవుతాయి, లేదా జాగ్రఫీలో అయినా వస్తుంది. కాబట్టి ఏదో ఒక్క చోట నేర్చుకుంటే సరిపోతుంది. ఒకటి ఏంటంటే రెవల్యూషన్స్, 2 కల్చర్స్. ఓకేనా, నెక్స్ట్ చూడండి, యాంటీబయోటిక్ పెన్సిలిన్ ఈస్ అబ్టైన్డ్ ఫ్రమ్ ద ఫంగి. సో ఈ యొక్క పెన్సిలిన్ దేని నుంచి చేసుకుంటారు? పెన్సిలిన్. సో చూడండి, పెన్సిలిన్ ఈస్ అబ్టైన్డ్ ఫ్రమ్. సో ఏముండాలంటే ఇక్కడ, సో పెన్సిలిన్ నొటేటం అనే శిలీంధ్రం నుంచి తీస్తారనమాట పెన్సిలిన్ని. సో పెన్సిలిన్ అనేది సో పెన్సిలియం నొటేటం నుంచి తీస్తారు. అది ఇక్కడ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్. ఓకేనా, నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్లాంట్ ప్రొడక్ట్. క్రింది వాళ్ళలో ఏది మొక్కల నుంచి ఉత్పత్తి కాదు? చూడండి, టేక్ మొక్క మనకు తెలుసు కదా. సో మనం జనరల్గా ఈ యొక్క డబుల్ కాట్ మంచాలు ఉండే ఉంటాయి కదా. సో అప్పుడు మన మంచాలన్నీ కూడా జనరల్గా అవే కదా టేక్. చూడండి, తర్వాత జూట్ జనపనార అయ్యా కాదు కదా. నెక్స్ట్ చూడండి, రబ్బర్ కూడా దేని నుంచి వస్తుంది? సో చెట్టు నుంచే కదా. సో హనీ దేని నుంచి వస్తుంది? హనీ బీస్ నుంచి వస్తాయి. మరి హనీ బీస్ అనేది చెట్ట కాదు కదా. సో హనీ బీస్ నుంచి కాదు కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? హనీ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, యూజువల్లీ ది ట్వింగ్ ఆఫ్ విచ్ ట్రీ ఈస్ యూజ్డ్ టు క్లీన్ ద టీత్. సాధారణంగా దంతాలను శుభ్రం చేయడానికి ఏ చెట్టు కొమ్మను వాడతాం? సో జనరల్ బయాలజీ కాబట్టి ఇట్లా ఇచ్చారు. ఏంటిది ఇది? సో నీమ్, వేపది కదా. సో టేకు కాదు, బనానా కాదు, మ్యాంగో అసలే కాదు. ఏంటిది? వేప పుల్ల నవ్వుతూ ఉంటాం కదా. సో అది. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సోర్స్ ఇస్ ద క్వినైన్. మీరు ఈ క్వశ్చన్ చూడగానే మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, క్వినైన్ ఎక్కడొచ్చింది అనేది మీరు తెలుసుకోవాలి. నేను ఆల్రెడీ చెప్పాను. ఎక్కడ చెప్పాను అంటే హ్యూమన్ డిసీజెస్లో చెప్పాను. హ్యూమన్ డిసీజెస్లో ఏ డిసీజ్ అంటే ఇది? సో చూడండి, మలేరియా అనేది ఒక విషయం మీరు అర్థం చేసుకోండి. మలేరియా అనేది ఏ డిసీజు? అది ఫంగస్సా, బ్యాక్టీరియానా,
వైరస్సా, ఇలా తెలుసుకోవాలి. అది ఫంగస్ కాదు, బ్యాక్టీరియా కాదు, మలేరియా కాదు, బ్యాక్టీరియా కాదు, వైరస్ కాదు, అదొక ప్రోటోజోవా డిసీజ్. ఈ యొక్క ప్రోటోజోవా డిసీజ్ ఎవరి వల్ల వస్తుందంటే ప్లాస్మోడియం వల్ల వస్తుంది. ఈ యొక్క మలేరియాని తగ్గించాలంటే మనకు డ్రగ్ ఉంది. ఆ డ్రగ్ని ఏమంటారు సార్ అంటే క్వినైన్ అంటారు. మరి ఈ క్వినైన్ అనేది నేను ఇవన్నీ కూడా అందులో చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ఈ క్వినైన్ అనేది మలేరియాకి ఔషధంగా యూజ్ చేస్తారు, డ్రగ్ కింద యూజ్ చేస్తారు. అయితే ఈ క్వినైన్ ఎక్కడి నుంచి తీస్తారంటే చూడండి, సింకోనా అనే ఒక ట్రీ యొక్క చెట్టు యొక్క బెరడు, సింకోనా అనే చెట్టు యొక్క బెరడు నుంచి దీన్ని తీస్తారు. వేప చెట్టు కాదు, టేకు చెట్టు కాదు, వెదురు చెట్టు కాదు, ఇదేంటంటే సింకోనా. ఓకేనా, సింకోనా అనే సింకోనా బెరడు, సింకోనా చెట్టు యొక్క బెరడు నుంచి దీన్ని తీస్తారు. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, సరే నేను మీకు మొత్తంగా 50 డిసీజులు చెప్పాను. ఈ 50 డిసీజులు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ చూడండి. విచ్ ప్లాంట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆయుర్వేద ఫర్ ఇంప్రూవింగ్ మెమరీ? జ్ఞాపక శక్తికి మెరుగవడానికి ఆయుర్వేదంలో ఏ మొక్కను యూజ్ చేస్తారు? ఏ మొక్క అంటే తులసి, వాసక, నెక్స్ట్ వచ్చేసి అండ. ఏంటి అంటే బ్రహ్మీ ట్రీ. ఓకేనా, మనకి చిన్నప్పటి నుంచి తెలుసు దీని గురించి కదా. బ్రహ్మీ ట్రీ అనేది మనం బ్రెయిన్ మెమరీ పవర్కి దీన్ని ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ చూడండి. ఫ్రమ్ విచ్ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ డూ వీ గెట్ కాఫీ? మొక్కలలోని ఏ భాగం నుండి మనకు కాఫీ లభిస్తుంది? అది బెరడా, లీఫా, రూట్సా, బీన్సా? అడిగింది ఏంటిది? కాఫీ కాబట్టి ఏంటిది? బీన్స్ నుంచి వస్తుంది. ఓకేనా, కాఫీ అనేది బీన్స్ నుంచి వస్తుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, కాఫీ అనేది బీన్స్ నుంచి వస్తుంది. నెక్స్ట్ చూడండి. బయోటెక్నాలజీ మీన్స్, అసలు బయోటెక్నాలజీ అంటే ఏంటిది? టెక్నిక్, స్టడీ ఆఫ్ బ్యాక్టీరియా. అవునా? కాదు కదా, స్టడీ ఆఫ్ బ్యాక్టీరియా కాదు. నెక్స్ట్ చూడండి. ఇట్ ఈస్ ఎ టెక్నిక్ స్టడీ ఆఫ్ కెమికల్స్ ఇన్ ద బాడీ. కెమికల్ శరీరంలో రసాయన సాంకేతిక అధ్యయనం. ఇన్ఫ్యూజన్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ హ్యూమన్ అనాటమీ. మానవ శరీర నిర్మాణ శాస్త్రంలో సాంకేతిక యొక్క ఇన్ఫ్యూజన్ అంట. అవునా? కాదు కదా. నెక్స్ట్ చూడండి. యూజ్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం ఇన్ ఇండస్ట్రియల్ ప్రాసెస్. పారిశ్రామిక ప్రక్రియలలో జీవుల ఉపయోగం. దిస్ ఈస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది బయోటెక్నాలజీ. ఓకేనా, ఇప్పుడు ఆన్సర్ ఏంటిది? పారిశ్రామిక ప్రక్రియలో జీవులని ఉపయోగం. యూజ్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం ఇన్ ద ఇండస్ట్రియల్ ప్రాసెస్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. టు పిన్ పాయింట్ ఏ క్రిమినల్స్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ యూజెస్ ది టెక్నిక్ కాల్డ్. ఓకేనా, సరే చూడండి. నేరస్తుని గుర్తించడానికి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ డాష్ అనే సాంకేతికను ఉపయోగిస్తారు. చూడండి. డిఎన్ఏ ఎడిటింగ్, డిఎన్ఏ స్ట్రెసింగ్, డిఎన్ఏ ఆంప్లిఫికేషన్, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. ఏంటిది? డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ని యూజ్ చేస్తారు. అర్థమవుతుందా? వీళ్ళని ఎక్కడున్నా సరే గుర్తించవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు చూసే ఉంటారు చెడ్డీ గ్యాంగ్. ఇప్పుడు డైలీ న్యూస్ పేపర్లో అదే వస్తుంది. చూడండి, వాళ్ళని గుర్తించడానికి వేరే ప్రదేశాల నుంచి, ఎక్కడి నుంచో గుజరాత్ నుంచి వచ్చారు అంటున్నారు. కాబట్టి మరి వీళ్ళని ఎలా గుర్తిస్తారు? అక్కడెక్కడో వాళ్ళు అక్కడ చేసి వచ్చి ఇక్కడ ఉన్నారు. వాళ్ళని ఎలా గుర్తిస్తారు? ఈ యొక్క డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ద్వారా వాళ్ళు ఎక్కడున్నా సరే ఐడెంటిఫై చేస్తారనమాట. అర్థమవుతుందా? మీరు ఆల్రెడీ సినిమాల్లోనే ఎక్కడో మీరు టెస్ట్ చేసే ఉంటారు. ఏదన్నా దొంగతనం కానీ ఏదైనా హత్య జరిగితే పాత నేరస్తుడు ఎవరన్నా చేసుంటారా అని ఆలోచిస్తారు. ఆ పాత నేరస్తుల్లో ఈ యొక్క ఫింగర్ ప్రింట్ ద్వారా, ఈ యొక్క డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ ద్వారా ఐడెంటిఫై కూడా చేస్తారనమాట. ఓకేనా, అదే కదా ఫోరెన్సిక్ వాళ్ళు వచ్చి వేరు ముద్ద తీయగానే ముందు అవన్నీ కూడా పాత నేరస్తుతో కంపేర్ చేస్తారు ఫస్ట్. ఓకేనా, వాళ్ళు ఏమైనా అయింటారని. నెక్స్ట్ చూడండి. Who is known as the father of DNA fingerprinting in India? ఓకేనా, అయితే చూడండి. అయితే అసలు ఇండియాలో కాకుండా నార్మల్గా ఈ యొక్క డిఎన్ఏ గురించి, ఫింగర్ ప్రింట్ గురించి ఎవరు సార్ అంటే వాట్సన్ అనే పర్సన్. మనం డిఎన్ఏ గురించి మనం ఎలా తెలుసుకుంటామంటే అతన్ని పితాంబరుగా పిలుచుకుంటాం డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ గురించి. అయితే ఇక్కడ ఏమడుగుతున్నారంటే who is known as the father of DNA fingerprinting in India.
ఇండియాలో అడుగుతున్నారు భారతదేశంలో డిఎన్ఏ వేలిముద్ర పితామహుడు ఎవరు అంటే, సో వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా. అదేంటిది అంటే చూడండి, లాల్జీ సింగ్. ఓకేనా, లాల్జీ సింగ్. లాల్జీ సింగ్ అనే అతన్ని మనం డిఎన్ఏ పితామహుడు తెలుసుకుంటాం ఎక్కడ, ఇండియాలో. ఓకేనా, సరే వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకోండి లాల్జీ సింగ్. అదే మొత్తంగా అయితే సో అతన్ని విలియం హాట్సన్. ఓకేనా, సో అంటాం. ఓకేనా, నెక్స్ట్ చూడండి వాట్సన్. నెక్స్ట్, హూ ఇన్వెంటెడ్ పేస్ మేకర్ ఫర్ ద ఫస్ట్ టైం. ఫేస్ మేకర్, ఈ యొక్క ఫేస్ మేకర్ని మొట్టమొదటిసారి కనిపెట్టింది ఎవరంటే, సో చూడండి జాన్ హోప్స్. జాన్ హోప్స్ అనే అతనే ఈ ఫేస్ మేకర్ కనిపెట్టారు. మనం జనరల్గా అందరికీ తెలుసు ఈ ఫేస్ మేకర్ అనేది మనం ఒక సినిమాలో చూస్తాం. ఏ సినిమాలో, సో ఆ సినిమాలో మనం సో ఆర్టిఫిషియల్ హార్ట్ లాగా దాన్ని యూస్ చేస్తారు ఆ సినిమాలో. ఓకేనా, ఆ సినిమా పేరు నాకు గుర్తు రావట్లేదు కానీ, సో ఆ గోపీచంద్ మూవీలో ఈ యొక్క ఆర్టిఫిషియల్ హార్ట్ కింద ఆ ఫేస్ మేకర్ని వెనక్కి తీసుకొస్తూ ఉంటారు కదా, అదే ఏంటిదంటే ఫేస్ మేకర్ అంటారు. అంతేకాదు, సో మనకి హార్ట్ బీట్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే, మనం జనరల్గా ఫేస్ మేకర్ దగ్గర అంటాం, దాన్ని ఎస్ఏ నోడ్ అని కూడా అంటాం. ఓకేనా, ఎస్ఏ నోడ్ అని కూడా అంటాము. సో ఈ ఫేస్ మేకర్ని కనిపెట్టింది ఎవరు సార్ అంటే, సో జాన్ హోప్స్. ఓకేనా, జాన్ హోప్స్. నెక్స్ట్ చూడండి, ది పోలియో వ్యాక్సిన్ వాస్ డిస్కవర్డ్ బై. ఒకసారి ఇక్కడ చూడండి, పోలియో డ్రాప్స్ అని అడిగారు అనుకోండి, పోలియో డ్రాప్స్. ఇప్పుడు మనకి వేసే చిన్న పిల్లలకి వేసే ఈ యొక్క పోలియో డ్రాప్స్ అని అడిగారు అనుకోండి, ఆ పోలియో డ్రాప్స్ ఎవరంటే సాబిన్, ఆల్బర్ట్ సాబిన్ అంటారు. ఆల్బర్ట్ సాబిన్. సో ఈ యొక్క ఆల్బర్ట్ సాబిన్ దాన్ని వాడతారు. ఓకేనా, అయితే చూడండి, సో ఒకవేళ పోలియో వ్యాక్సిన్ అన్నారనుకోండి, ఎవరు సార్ అంటే, సో సాల్క్. ఓకేనా, సాల్క్ అనే సైంటిస్ట్. ఓకేనా, సో జాన్ సాల్క్. ఓకేనా, పోలియో డ్రాప్స్ అనేది సాబిన్. పోలియో డ్రాప్స్, ఈ యొక్క పోలియో డ్రాప్స్ అనేది ఎవరు సార్ అంటే, సో సాబిన్ అనే సైంటిస్టు. అదే పోలియో డ్రాప్స్ కాకుండా పోలియో వ్యాక్సిన్ ఎవరు సార్ అంటే సాల్క్. ఓకేనా, ఎస్ఏఎల్కి సాల్క్ అనే సైంటిస్టు. సో ఇప్పుడు చూడండి, పోలియో వ్యాక్సిన్ అని అడిగారు కాబట్టి ఇక్కడ జోనస్ సాల్క్ అనే సైంటిస్ట్ మనకి కనిపెట్టారు. ఇంకా ఐన్స్టీన్, మేడం క్యూరీ, సో ఇవన్నీ ఐజాక్ న్యూటన్ చాలానే కనిపెట్టారు కదా. సో ఇలాగైనా సరే ఇక్కడ విచిత్రం ఏంటంటే, దానికి ఆన్సర్ తెలియపోయినా కూడా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు కదా. ఎందుకని, అసలు మేడం క్యూరీకి వీటికి ఏమైనా సంబంధం ఉందా? ఆమె ఫిజిక్స్ కెమిస్ట్రీ అంతే, బయాలజీకి ఆమె ఏం సంబంధం? సో ఐన్స్టీన్ కూడా అంతే కదా. అసలు ఐన్స్టీన్ నాకు తెలిసినంతవరకు ఐన్స్టీన్ బయాలజీలో ఏమొచ్చాడబ్బా ఐన్స్టీన్. ఓకే, సరే చూడండి, ఇతను చూడండి న్యూటన్ కూడా అంతే కదా. సో ఇప్పుడు చూడండి ఆన్సర్ ఏమవుతుంది, జాన్ సాల్క్. ఇలాగైనా సరే మనం ఎలిమినేట్ చేసుకునే కెపాసిటీ మనకు ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, యాంటోనీ వాన్ లీవెన్హుక్ ఈజ్ ఫేమస్ ఫర్ డిస్కవరీ ఆఫ్. దీన్ని నేను సెల్ బయాలజీ చెప్పా. సో నిర్జీవ కణాన్ని కనిపెట్టింది ఎవరు? ఈ యొక్క నిర్జీవ కణాన్ని కనిపెట్టడానికి అతను ఒక ఇన్స్ట్రుమెంట్ వాడాడు. అదేంటిది? సో యాంటోనీ వాన్ లీవెన్హుక్. సో ఏంటిది అంటే మైక్రోస్కోప్. ఈ మైక్రోస్కోప్ చూస్తే ఓక్ ట్రీ ఈ యొక్క సెల్స్ని, వాటిలో వచ్చే కణాలని, ఖాళీ ప్రదేశాన్ని గుర్తించాడు. వాటిని బాక్సులుగా గుర్తించాడు. ఒక్కొక్క బాక్స్ని అతను ఏమన్నాడు సార్ అంటే సెల్ అన్నాడు అని మనం అక్కడ ఆల్రెడీ ఇండైరెక్ట్గా చెప్పుకున్నాం. సో అతనే మైక్రోస్కోప్ని కూడా కనిపెట్టారు. ఆ మైక్రోస్కోప్ని కనిపెట్టే దాన్ని చూడగలిగారు అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, సో లూయిస్ ప్యాస్చర్ ఈజ్ డిస్కవర్డ్ ఆఫ్. ఓకేనా, లూయిస్ పాస్చర్ ఈజ్ నోన్ యాజ్ డిస్కవరీ ఆఫ్. లూయిస్ పాస్చర్ డాష్ యొక్క ఆవిష్కరణకు ప్రసిద్ధి చెందారు. లూయిస్ పాస్చర్ దేనికమ్మా? లూయిస్ పాస్చర్ ర్యాబిస్, కుక్క కాటుకి ఇతను, సో ర్యాబిస్ వస్తుంది కదా కుక్క కాటు వల్ల, ఈ యొక్క ర్యాబిస్కి ఇతను వ్యాక్సిన్ని కనిపెట్టాడు. ఓకేనా, వ్యాక్సిన్. సో చూడండి నెక్స్ట్, సో పోలియో వ్యాక్సిన్ ఎవరు కనిపెట్టారు చూసాం కదా. ఓకేనా, సో ఇప్పుడు ఏంటి ర్యాబిస్, ఈ యొక్క ర్యాబిస్ వ్యాక్సిన్ కనిపెట్టింది ఎవరు అంటే లూయిస్ పాస్చర్. అంతేకాదు ఈ లూయిస్ పాస్చర్ అనేది, సో నెక్స్ట్ చూద్దాం దాని గురించి. సో చూడండి, వ్యాక్సినేషన్ against smallpox was discovered by. సో స్మాల్ పాక్స్ వల్ల, సో మసూచికి వ్యతిరేకంగా టీకాని అభివృద్ధి చేసింది ఎవరు? రాబర్ట్ కోచ్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్, సో ఎడ్వర్డ్ జెన్నర్, సో పెరల్
క్రెడిట్. ఎవరు? ఎడ్వర్డ్ జెన్నర్. ఓకేనా, ఎడ్వర్డ్ జెన్నర్. వ్యాక్సినేషన్ స్మాల్ పాక్స్, స్మాల్స్ మసూచి గురించి ఈ యొక్క టీకా కనిపెట్టింది ఎవరంటే సో ఎడ్వర్డ్ జెన్నర్. ఓకేనా, సో ఎడ్వర్డ్ జెన్నర్